భూమి అపూర్వని బెల్ట్తో కొడుతూ అపూర్వే తనని కొడుతున్నట్టుగా కేకలు వేస్తూ ఉంటుంది. అమ్మో ఆంటీ, ప్లీజ్ ఆంటీ, నన్ను కొట్టద్దు అంటూ భూమి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంది. ఏమైందమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. దాంతో అపూర్వ ఆంటీ నన్ను కొడుతున్నారు, చూస్తుంటే ఆంటీకి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, నేను వెళ్ళి చూసేస్తాను అని కృష్ణప్రసాద్ లోపలికి వస్తాడు. ఆ తర్వాత కృష్ణప్రసాద్ కూడా యాక్టింగ్ మొదలుపెట్టి అపూర్వ తనని కొడుతున్నట్టుగా కేకలు వేస్తూ, ప్లీజ్ అపూర్వ గారు నన్ను కొట్టకండి అని చెప్పి అక్కడ ఉన్న చైర్ని కింద పడేస్తాడు. తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని కృష్ణప్రసాద్ కూడా బయటకు వస్తాడు. అపూర్వ గారికి కొరివి దయ్యం పట్టినట్టుగా ఉంది అని చెప్పి కొడుతున్నారని కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. నేను వెళ్ళి భూత వైద్యుడిని పిలుచుకుని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ బయటకు వెళ్ళి తనే భూత వైద్యుడిగా గెటప్ వేసుకుని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఒక ముగ్గు దగ్గర అపూర్వని బలవంతంగా చెర్రి మీరా వీళ్ళందరూ కలిసి కూర్చోబెడతారు. ఆ తర్వాత భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ కొరడాతో, చెప్పు, మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు అంటూ అపూర్వని కొడుతూ ఉంటాడు. తన మొహం మీద బూడిద కూడా జల్లుతాడు. ఇక దాంతో అపూర్వ వద్దు, నన్ను కొట్టొద్దు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది. తర్వాత భూమి శరత్చంద్రతో, అంకుల్ నాకెందుకో రాత్రి అపూర్వ ఆంటీ ఒంటి మీద పోనింది శోభచంద్ర అమ్మ కాదేమో అనిపిస్తుంది, వేరే ఏదో కొరి దయ్యం అని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ కొరటతో అపూర్వని కొడుతూ ఉంటాడు. దాంతో అపూర్వ కేకలు వేస్తూ, బావా నాకు ఏ దయ్యం పట్టలేదు బావా, రాత్రి కూడా నా ఒంటి మీదకి శోభచంద్ర అక్క రాలేదు అని చెప్పి అంటూ ఉంటే, నాటకం ఆడావని శరత్చంద్ర అడుగుతాడు. అవును అని అపూర్వ అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్ప లైక్ చేయండి.